వర్షం వచ్చిన మంచి మంచి సొప్పు చూసుకున్నాయి అదే కమిషనర్ కొత్త కమిషనర్ వచ్చినాడు వర్షం మంచి జరగాలనుకుంటా. శ్రీయుతులు శ్రీ ఎన్ అమర్నాథ్ సార్ గారికి సాధారణంగా రోజుకి ఆహ్వానిస్తున్నాం. మరి అలాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కే వర్మ సార్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాము. మరి అలాగే పొందుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 సమస్యలు పెడుతున్నాము. ఒకటి 270 అడుగుల చదరపు ఇల్లు అనేసి, ఆ తర్వాత 350 అడుగుల చదరపు ఇల్లు, ఆ తర్వాత 425 అడుగుల చదరపు ఇల్లు అనేసి ఆ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోవడంతో తర్వాత మీ డబ్బులు దాదాపు 7 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గరే ఉండిపోయింది. ఎమ్మెల్యే గారి చొరవతో ఆ డబ్బుని వెనక్కి తీసుకోవాల్సిన దీంట్లో మా ఎమ్మెల్యే గారు పాత్ర చాలా ఉందనేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీకు ఆ డబ్బు వస్తుంది అంటే కేవలం ఎమ్మెల్యే గారు అనేసి తెలియజేసుకుంటున్నాను. అదే అనేసి తెలియజేసుకుంటూ అందుకే మీకు బస్సులో కూడా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం కానీ, అదే విధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, 2వ విడత ఈ నెల 24వ తేదీ తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే, చదువుకునే పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళకందరికీ డబ్బులు పెట్టాలని కూడా తెలియజేసుకుంటూ ఏదైతే మన పూర్ణంగా రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలకాలనేసి, అదే విధంగా మళ్ళా ఆశీర్వదించాలనేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్. తదుపరిగా మున్సిపల్ ఎక్స్ వైస్ చైర్మన్ కిరణ్ సార్ మాట్లాడుకుంటారు. ఎవరికి హోటల్కి పోయినప్పుడు చెప్పద్దమ్మా. హోటల్ పోయిన వాళ్ళందరికీ చెప్తాను, ఇంత మాట్లాడు. అయ్యే తమాషాలు కంటానేలా, నువ్వు హోటల్ పోయిన వాళ్ళందరికీ కూడా నా డబ్బులు అంటాను. ఈరోజు ఇచ్చేస్తాను. తప్పేమి లేదు, పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమరన్న గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. నాకు ఈరోజు చెక్కు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఈ డబ్బు నాకు చాలా 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 అంటే చాలా ముఖ్యమైన సంఘటన. ఈరోజు నా సంతోషాన్ని ఎలా వ్యక్తపరచుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అసలు ఆ డబ్బు వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుందని అనుకోలేదు. కానీ ఈరోజు ఈ డబ్బు తీసుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అన్న చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తీసిచ్చిన నేను 1 lakh కట్టాను అప్పుడు టిక్కో ఇండ్ల కోసం అనేసి, డబుల్ బెడ్రూమ్ ఇస్తారనేసి. అంటే అప్పుడు డబ్బు నేను మా ఆయన చనిపోయి ఇన్సూరెన్స్ డబ్బు చంద్రన్న బీమా డబ్బు వస్తే అలాగే తీసుకొచ్చి 1 lakh అలాగే కట్టేస్తాను నేను అమౌంట్. కానీ మళ్ళీ ఈ డబ్బు మళ్ళీ నాకు తిరిగి వస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ నాకైతే ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు. నాకు ప్రస్తుతానికి నాకు ఉండడానికి లేదు, బాడీ ఇంట్లోనే ఉంటున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ జాగా చెప్పాను నేను, దాని అసలు అక్కడ ఫోన్ కూడా లేదు. మాకు ఉండడానికి ఏదైనా మళ్ళీ మీరందరిగా ఇస్తాక ఉండడానికి ఒక ఇల్లు ఏదైనా ఇస్తే చాలా 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 రుణపడి ఉంటారు. మీరు అప్లై చేయాలమ్మా, నేను అదే చెప్పింది. నేను ఆన్లైన్లో అప్లై చేస్తున్నాను కాబట్టి మీకు ఆన్లైన్లో పేరు ఉంది కాబట్టి మీరు ఎలిజిబుల్ లేరు అనేసి. లేదు, ఇప్పుడు ఆఫీస్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు డబ్బు ఎక్కిచ్చేస్తున్నాను కదమ్మా, డబ్బు ఎక్కిచ్చేస్తున్నాము. గవర్నమెంట్లో వాళ్ళు ఒక్క సెంట్ ఇచ్చారు, తీసుకోకపోయినా దాంట్లో నాన్ రిసీవ్ చూపించాలా చేయాలి. ముందు దాంట్లో డిలీట్ చేయాలా, చేస్తే నేను కొత్తది ఇప్పిస్తాను. లేదంటే మీ ఇంట్లో ఇంకోటి పెట్టుకున్నప్పుడు ఇప్పిస్తాను. అది నువ్వు ఎలిజిబిలిటీ రావాలమ్మా. ఎలిజిబిలిటీ రావాలన్నా ఏం చేయాలనేది మన కమిషనర్తో మాట్లాడు. కమిషనర్ వచ్చి ఎంఆర్ఓ కూడా మాట్లాడి నీకు ఎట్లా మాట్లాడడం చేయాలో చెప్తాను. మాట్లాడతా కదా మాట్లాడుతున్నాను.
ఎస్ తాజోన్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు టిక్కో ఇళ్లకు సంబంధించి ఏదైతే డీడీలు కట్టారో ఆ డీడీలను మీకు వెనకలిచ్చే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన మన ప్రియతమ నాయకులు పరిశీలించి పెట్టడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అకౌంట్లో మీ డబ్బులు వచ్చిన తర్వాత మేము గౌరవ శాసనసభలో వారికి మీ సంతోషాన్ని దయచేసి వ్యక్తపరచవలసిందిగా ప్రార్థిస్తున్నామా. ఈ కార్యక్రమ వేదిక పైనటువంటి గౌరవ కమిషనర్ వర్మ గారికి, వేదిక పైన ఉన్న మాజీ కౌన్సిలర్లు, ప్రస్తుత ప్రతినిధులు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన టిడ్కో లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, పత్రికా విలేకరులకు నా నమస్కారం. 2017-18 ఆ రోజు అపార్ట్మెంటల్ హౌసెస్ అంటే టిడ్కో ద్వారా పేదలందరికీ ఖచ్చితంగా కూడా ఇంటి సౌకర్యం కల్పించాలా. దాంట్లో సైజెస్ని బట్టి ఏ సైజుకు ఎంత మీరు మీ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ కట్టాలా, కట్టిన తర్వాత ప్రభుత్వమే ఇంటిని కట్టించి అక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్, అటు నీళ్లు కానీ, స్కూల్ కానీ, కరెంటు కానీ, అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఆ రోజు గంటాపూర్లో ల్యాండ్ కూడా అక్విజిషన్ చేశాం. ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత కూడా లేట్ అయిన తర్వాత ఆ ల్యాండ్ కేసు చేసిన తర్వాత ఫండ్ వచ్చిన తర్వాత కొత్త ల్యాండ్ కోసం మళ్ళీ మనము గట్టూరు కాలనీకి పోయి ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ఫౌండేషన్ వేసాం. ఈ ఫౌండేషన్ వేసి అక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్ వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తిగా కూడా ఆ కార్యక్రమం మరుగున పడింది. ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలా. ముఖ్యంగా మనలాంటి పట్టణాల్లో ఉండేటువంటి పేద ప్రజలకు ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ఇల్లు అందించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు ప్రభుత్వం ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేసింది. ఆ రోజు చాలా మంది ప్రభుత్వాన్ని నమ్మి కొంతమంది ₹1,00,000 కట్టినారు, కొంతమంది 50,000 కట్టారు, కొంతమంది 25,000 కట్టారు. దాదాపు 28 లక్షల రూపాయలు ఈ మున్సిపాలిటీలోనే మీ అందరూ సొంత డబ్బులు, అంటే పేదవాళ్ళు నేరుగా ఇంట్లో డబ్బులు పెట్టుకోరు, ఎక్కడో ఒక చోట అప్పు తీసుకొచ్చడమో చేపదులు తీసుకొచ్చి కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నాతో చాలా సందర్భాల్లో గత 5 సంవత్సరాలు కూడా నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నటువంటి మహిళలు చాలా మంది వచ్చి రోజు నన్ను అడిగారు, నేను ఆ రోజు మిమ్మల్ని నమ్మి డబ్బులు కట్టినాము, ఈరోజు మాకు ఇల్లు రాలేదు, కనీసం ఆ డబ్బన్నా మాకు ఇప్పిస్తే ఆ తీసుకున్న అప్పన్నా మేము కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా సందర్భాల్లో మీరందరూ కూడా కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి, మనము మొదలు పెట్టేటప్పుడు లేట్ అయింది కాబట్టి మనం కట్టలేకపోయాం. నెల్లూరు లాంటి పట్టణంలో, నెల్లూరుకి ఎప్పుడో విజయవాడకు పోయేటప్పుడు నెల్లూరు బయట మనం బైపాస్ రోడ్లో పోతే ఆ కాలువ దాటుతూనే ఎడం పక్క వేలాది గృహాలు కట్టారు. ఆ రోజు నేను ఇన్ఛార్జి మంత్రి నెల్లూరు కూడా, ఆ రోజు నేనే ఉండి అక్కడ కూడా ఆ సందర్భంలో మన ఊర్లో స్టార్ట్ చేసినప్పుడే అక్కడ కూడా స్టార్ట్ చేసి అన్ని ఇళ్ళు కట్టించాం. నేను తర్వాత 5 ఏళ్ళు అదే దారిలో పోయినా, కట్టేసిన ఇండ్లు కూడా కనీసం ఆ లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఏదో ఆ ప్రభుత్వాన్ని నిందించడము, ఎవరో చేసిన తప్పును ఎత్తి చూపించే ప్రయత్నం చేయాలి. కనీసం లబ్ధిదారులు అప్పు తీసుకొచ్చి కడితే
ఆ డబ్బులు తిరిగిచ్చే ప్రయత్నం చేయాల. సరే నమ్మి ఇండ్లు కట్టిన తర్వాత ఆ ఇండ్లు ఆ లబ్ధిదారులకు 5 సంవత్సరాలు కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగినాయి. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల డబ్బులు లేవు. రాష్ట్రంలో నిజంగా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా నుంచి మళ్ళీ తిరిగి మీ డబ్బులు మీకు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారు చలవే చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. అందుకే ఈ రోజు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు, నేను ఆల్రెడీ కూడా చెప్పాను మీకు చాలా మందికి, ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఆ రోజు నమ్మి మీరు కట్టారో ఆ రోజు మీకు టిక్కో ఇండ్లు పై అంతస్తులో అపార్ట్మెంట్ హౌసెస్ కట్టలేకపోయాం. ఈ రోజు మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో మళ్ళా త్వరలోనే ఆ ఇండ్లకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేస్తా ఉన్నాం, ల్యాండ్ ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. అక్కడ మీరు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరేమి ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పనిలే. మీరు అప్లై చేసుకుంటే ఎలిజిబిలిటీ ప్రకారం మీకు అక్కడ పట్టా ఇచ్చి మళ్ళా ప్రభుత్వం నుంచి ఆ ఇండ్లు కట్టించే పూచి ఖచ్చితంగా కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది. కొత్త ఇండ్లు మళ్ళీ ఒక 600 మందికి ఈరోజు మనం పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఈ అర్బన్ ఏరియాలో ఉంది. కొన్ని ల్యాండ్లు ఐడెంటిఫై చేసాం. ఇంకొక చోట 2-3 చోట్ల ఇంకొక ఎకరాలో 2 ఎకరాలో దొరికేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తే ఆ రోజు నమ్మి ఎవరైతే మీరు కష్టపడి దాదాపు 6-7 సంవత్సరాలు మీరు వేచి చూసి ఉన్నారో మీకు నిజంగా అటువంటి వాళ్లకు నిజమైనటువంటి లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ ఉండాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో అప్లై చేసుకుంటే దాన్ని ఎంక్వైరీ చేసి మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు హౌస్ సైట్ పట్టా మొదట మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కింద మీకు ఆ ఇంట్లో శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది మాట్లాడారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సోదరులకు ఏ కార్యక్రమం చేస్తా ఉన్నాము. నిజంగా కూడా ఈ ప్రభుత్వం మహిళా అభివృద్ధి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారో, మరి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మేము తల్లి వందనం కార్యక్రమం కానీ, ఈరోజు బస్సుల్లో పోతే ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, బ్రహ్మాండంగా అన్న క్యాంటీన్ కానీ, అదేవిధంగా ఇచ్చేటువంటి మీకు ఏదైనా పెన్షన్ ఇస్తా ఉంటే గతంలో 3,000 ఇస్తే 4,000 చేయడం కానీ, 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కానీ, కొన్ని కార్యక్రమాలు అంటే పూర్తి స్థాయిలో 100కు 100 చేసినాము అని నేను చెప్పట్లే. చేయగలిగినవి ఈ రోజు ఉండే పరిస్థితిలో చేసేటివి చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇబ్బందులు ఎదుర్కొని మహిళా సోదరిమణులకు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మెప్పా కింద మీకు ఏ రకంగా మీరు ఈ మెప్పాలో గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేసేటువంటి మీరు ఆ మెప్మా ద్వారా తీసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మార్కెటింగ్ చేయడానికి, ఆన్లైన్ మార్కెటింగ్ చేయడానికి, మీ యొక్క వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి, మీకు చేసేటువంటి ఏ ప్రోడక్ట్ ఉందో దాన్ని కరెక్ట్ గా సరైనటువంటి రేట్ రావడానికి అన్ని రకాలుగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారు. అదే కాకుండా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రినర్ తయారు చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, ఈ పట్టణానికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఎల్నినో వస్తా ఉంది. మళ్ళా అవన్నీ కూడా ఏదైతే చేస్తా ఉన్నారో అవన్నీ మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ రోజు ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే మళ్ళా తిరిగి మీకు ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఏర్పాటు చేసి మహిళామణులందరూ వారి చెల్లించినటువంటి మొత్తాన్ని తిరిగి పొందుతున్న శుభతరుణంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈ కార్యాలయాన్ని విచ్చేస్తున్న సమయంలో వరుణ్ కూడా కనికరించి చిరు జల్లులతో ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం పలికారు. ముందుగా శాసనసభ్యుల వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్న ఈ ప్రాంత ప్రజలు పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం. ముందుగా మా సిబ్బందిని గౌరవనీయులు శాసనసభ్యుల వారికి
సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ప్రస్తుతం నా నమస్కారాలు. ఈరోజు మనము టిట్కో ఇండియా యొక్క ఏదైతే ఇల్లు కట్టుకునేదానికి ఆ రోజు డిపాజిట్ చేశామో ఆ డబ్బుని మళ్ళా రిటర్న్ ఇవ్వడం అనే కార్యక్రమం ఇది పెద్ద కార్యక్రమం. అందరూ చిన్న కార్యక్రమం అనుకుంటారు చూసిన వాళ్ళంతా కాదండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బు నిండిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా సరే బ్యాంకులో కానీ గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు మళ్ళా రావాలంటే చాలా కష్టం. అది తెప్పించాలంటే కూడా చాలా శ్రమతో కూడిన పని. దానికి మన ప్రియతమ నేత అమర్నాథ్ రెడ్డి గారు మన సీఎం గారితో మాట్లాడి ఈ యొక్క డబ్బుని 23,24,00,000 రూపాయలు రిటర్న్ తీసుకురావడం అంటే మొదటిసారి గవర్నమెంట్ నుంచి ప్రజలకి డబ్బు రావడం అంటే వాళ్ళు కట్టిన డబ్బుల్ని తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా అన్ని జాగాల్లో కూడా అమర్నాథ్ రెడ్డి గారు చేసిన పని చూసి మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ కాన్స్టిట్యూన్సీ లో ఎవరైతే ఈ టిట్కోయిన్ డబ్బు కట్టారో దాన్ని కూడా రిటర్న్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే అంత ముందు చూపుండే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. మొన్న మనకు పొలంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనకు గంటావూరు కాలనీలో కానీ అదేవిధంగా బోటిపల్లి కాలనీలో కానీ రోడ్లకు కాలువకు డెవలప్మెంట్ కోసము 3 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చారు ఈ మున్సిపాలిటీ. అంటే ఇంతకుముందు మా వ్యక్తులు చెప్పారు ఎంతో అభివృద్ధి చేశాను. ఇది రీసెంట్గా జరిగిన విషయం అన్నమాట. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం జరగాలంటే మంచి ప్రభుత్వం అవసరము, మంచి నాయకుడు కూడా అవసరం. అలాంటి నాయకుడు మన అమర్నాథ్ రెడ్డి గారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ఈ కుటుంబ ప్రభుత్వానికి అండదండలు అందించి తప్పకుండా ఈ పరమనేరు మున్సిపాలిటీని మన స్టేట్లోనే ఫస్ట్ తీసుకొచ్చడానికి మీ అందరూ కృషి చేస్తారని, దానికి మీ సహాయ సహకారాలు అదేవిధంగా సిబ్బంది సహాయ సహకారాలు అన్నీ ఉండాలి. కాబట్టి తప్పకుండా అందిస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మాట్లాడి మీకు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మీ ఇంటికి అందించే బాధ్యత మా అందరికీ కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఏ ఎన్నికలు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థులు ఆశీర్వదించండి. మీకు ఏం అభివృద్ధి కావాలో చేసి చూపిస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థమైంది. మీరు కూడా గుర్తించుకుంటారని వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ ఇంత మహత్తర వచ్చిన లబ్ధిదారులు మీకు గౌరవ శాసనసభ్యుల వారికి ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్. చార్మేన్ గారికి, మదన్ గారికి, నాగరాజు గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, వేదికలోని నదీ గారికి, వేదికలున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడ లబ్ధిదారులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఒకటి ఆలోచించాలి, గతంలో మన అందరము మంచి ఇళ్లలో ఉండాలి అనే ఉద్దేశంతో మన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు టిట్కో ఇంటిని ప్రారంభించడం జరిగింది. ఆ టిట్కో ఇంటికి సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవడంతో మీ యొక్క డబ్బులు కూడా అదే విధంగా టిట్కోతోనే ఉండిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 ప్రాసెస్ పెడుతున్నాము. ఒకటి 270 అడుగుల చదరపు ఇల్లు అనేసి, ఆ తర్వాత 350 అడుగుల చదరపు ఇల్లు, ఆ తర్వాత 425 అడుగుల చదరపు ఇల్లు అనేసి ఆ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొన్ని కారణాల వల్ల అది జరగలేకపోవడంతో తర్వాత మీ డబ్బులు దాదాపు 7 సంవత్సరాలు గవర్నమెంట్ దగ్గరే ఉండిపోయింది. ఎమ్మెల్యే గారి చొరవతో ఆ డబ్బుని వెనక్కి తీసుకోవాల్సిన దీంట్లో మన ఎమ్మెల్యే గారు పాత్ర చాలా ఉందనేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మీకు ఆ డబ్బు వస్తా ఉంది అంటే కేవలం ఎమ్మెల్యే గారు అనేసి తెలియజేస్తున్నాం. ఈ రోజు పొలంనేరు మున్సిపాలిటీ టిట్కో ఇళ్ళ లబ్ధిదారులకి చెక్కులు తిరిగి ఇవ్వడం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతం నాయకులు పొలంనేరు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులందరికీ నేను నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చెప్పాల్సింది మన పొలమనేరు నియోజకవర్గం, అందులో మన పొలమనేరు మున్సిపాలిటీ ముఖ్యంగా అభివృద్ధి చెందిందంటే ఇంతకు ముందు చెందిందంటే ఒకే ఒక కారణం మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మాత్రమే. మీకు గుర్తుండొచ్చు, కొందరు మర్చిపోయిండొచ్చు. అన్నగారు మంత్రిగా ఉన్న కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కాలంలో పొలంనేరు మున్సిపాలిటీలో వీధులు కానీ కాలువలు కానీ, ఎందుకంటే నేను అప్పుడు కౌన్సిలర్ని, ప్రత్యక్షంగా నాకు తెలుసు. మా ఏరియాలో అయితే కాలువలు పొంగితే అక్కడ మేము అందరికీ చెప్పేది ఏంటంటే ఒక సముద్రం అది
అన్ని ఎక్కడికక్కడ కాలువలు బ్లాక్ అయిపోయి ప్రతి కాలువలో వచ్చే నీళ్ళన్నీ కూడా అక్కడ నిలిచిపోయి రోడ్డు పైన వెలుగులో వెళ్తా ఉంది. మా ఇంటి ముందరే నేను కౌన్సిలర్ అయినా నేను చెప్తున్నాను, మా ఇంటి ముందరే ఒక సుమారు ఆ వీధి మొత్తం నాకు కాలువలు నీళ్ళతో నిలిచిపోయి ఎంత గలీజ్గా ఉన్నాయో అంత గలీజ్గా ఉంటుంది. అదే అన్నగారు మంత్రిగా పనిచేసినప్పుడు కేవలం ఆ 1.5 సంవత్సర కాలంలోనే పలమనేరు మున్సిపాలిటీ రూపురేఖలనే మార్చేసిన ఘనత మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారిని మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కాలువ కానీ ప్రతి ఒక్క వీధి కానీ సిమెంట్ రోడ్లు అయితే ఏమి, సిమెంట్ కాలువలు అయితే ఏమి, అదేవిధంగా తార్ రోడ్లు ఎక్కడ మనకి ఏది అవసరమో అదేవిధంగా నీటి సమస్య కూడా మనకు అప్పుడు ఎన్ని బోర్డులు కావాలంటే అన్ని బోర్డులు వేసి ప్రతి వీధికి కూడా కానీ నీళ్లు అప్పుడు సుమారు 10 రోజులకి 12 రోజులకు ఒకసారి మనకు వస్తాడిందమ్మా. అందరూ ఒకసారి బాగా గుర్తు చేసుకోవాలి. 10 రోజులకి 12 రోజుల గ్యాప్ లో నీళ్ళు వస్తాడింది. అటువంటి నీటి సమస్యను కూడా బోర్లు వేసి మన కౌంటింగ్ ఏరియాలో నీళ్లు లేకపోయినప్పుడు, కౌంటింగ్ ఏరియాలో నీళ్లు ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం లే, నీళ్లు లేకపోయినప్పుడు అది ఎండిపోయినప్పుడు కూడా పలమనేరుకి ఇబ్బంది రావద్దని అదేవిధంగా ఎన్నో స్పెషల్ గ్రాంట్లు తెప్పించి బోర్లు వేసి అప్పుడు కూడా నీటి ఇబ్బంది లేకుండా 3 రోజులకు ఒకసారి నీటి పంపిణీ చేసిన ఘనత ఏమైంది అవునంటే మన ప్రీతం నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారి ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో పలమనేరు నియోజకవర్గం అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి, మన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మన అన్న అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో పలమనేరులో ఇంకా ఎంతో అభివృద్ధి పదంలో సాగుతుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు మన గౌరవ అమరన్న గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టాలనే ఉద్దేశంతో టిట్కో ఇండ్లు అనే ఒక స్కీమ్ పెట్టారు. చాలా మంది ఆ రోజు అమరన్న పిలుపు మేరకు అలాగే మేము అడిగినప్పుడు టీడీ కట్టండి మీకు ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి అని అప్పుడు చెప్పినప్పుడు అందరూ కూడా అమరన్న గారిపై నమ్మకంతో మాపై నమ్మకంతో ఆ రోజు టీడీలు కట్టారు. దురదృష్టవస్తు మనకి ప్రభుత్వం పోయింది. గత వైసీపీ ప్రభుత్వము ఆ యొక్క డబ్బులను ఇవ్వండి లేకపోతే టిట్కోలను కట్టివని మేమంతా అడిగినప్పుడు వాళ్ళు అది సముద్రంలో కలుసుకొని ప్రభుత్వము తెలుగుదేశం ఎట్లా కొట్టుకొని పురుషుతో వాళ్ళు కొట్టుకొని పురుషు దాన్ని మర్చిపోండి అన్నారు, ఎగతాళిగా మాట్లాడినారు. అప్పుడు మేమంతా బాధపడినాం ఏం చేయలేని పరిస్థితుల్లో. మళ్ళీ మొన్నటి ఎలక్షన్ కి మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా మంది అమరన్న గారిని అడిగారు, అన్న ఆ రోజు మిమ్మల్ని నమ్మి మేము టీడీ కట్టాము, ఆ టిట్కో లీవ్ లేదు ఆ టీడీ లీవ్ లేదు అనేసి అన్నను అడిగినప్పుడు అన్న ఆ రోజు ఎలక్షన్ లో వాగ్దానం చేశాడు, తప్పకుండా మీరు నన్ను గెలిపించండి, మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా మీ నమ్మకాన్ని నేను నిరూపిస్తాను, నమ్మకాన్ని కాపాడుతానని ఆ మాట మీదనే ఈ రోజు మనకు అందరూ కూడా టీడీలు వచ్చినాయి, మనం కట్టిన డబ్బులు రిటర్న్ వచ్చినాయి. మా వాటిలో మేము చెప్పినప్పుడు ఈ మరి మన టీడీలు మీరు కట్టిన టీడీలు రిటర్న్ వచ్చేస్తారు, ఇప్పుడు డబ్బులు ఇస్తారంటే వాళ్ళు నమ్మలేకపోయినారు. ఇది గవర్నమెంట్ లో కట్టిన డబ్బులు మళ్ళీ రావటమా, అది ఎట్లా సాధ్యం అంటే అది మా అమరానికే సాధ్యము, మీరందరూ రండి ఈ ప్రోగ్రామ్ కి మీ డబ్బులు రిటర్న్ ఇస్తారని చెప్పినప్పుడు వాళ్ళ సంతోషం మేము చూడలేకపోయినా అంత సంతోషపడ్డారు వాళ్ళు. కాబట్టి పలమనేరు అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా కూటమి ప్రభుత్వం ఉండాలి, పలమనేరులో అమరన్న గారు ఉండాలి, అప్పుడే మనమందరం అభివృద్ధి చెందుతాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ నమ్మకాన్ని ఎలాగైతే ఈరోజు నిరూపించారో అలాగే ఫ్యూచర్ లో కూడా మన అభివృద్ధి అన్ని కూడా సంక్షేమం కూడా కొనసాగాలంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉండాలి, అమరన్న గారు ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు. జై హింద్.